మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 కీలక కేసులు ఛేదించారు పోలీసులు. వేర్వేరు ఆపరేషన్స్లో అక్రమ ఆయుధాలతో ఉన్న ఒక అంతర్రాష్ట్ర నిందితుడితో పాటుగా హ్యాషిష్ ఆయిల్ సరఫరా చేస్తున్న 2 అంతర్రాష్ట్ర పెడ్లర్స్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటుగా సుమారుగా 1.75 కోట్ల విలువైన హ్యాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్పోటీ మల్కాజ్గిరి బృందం, బొల్లారం పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో అంతర్రాష్ట్ర ఫైర్ ఆర్మ్స్ కేసు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 2 9mm పిస్టల్స్, 3 మ్యాగజైన్స్, 17 లైవ్ రౌండ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక డబుల్ బ్యారెల్ తపంచ, మరో 2 లైవ్ రౌండ్స్ కూడా సీజ్ చేశారు. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేసేందుకు ప్రయత్నించారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 140 కేజీల కేసులో ఇతను నాగుల నారాయణ అరెస్ట్ అవ్వబడి ఉన్నాడు ఎస్కోటా పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు కొంత కాంటాక్ట్స్ మనకు తెలంగాణలో డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి, అప్పుడు డెవలప్ అయిన కాంటాక్ట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ముందు ప్రొక్యూర్ చేసిన గాంజా కూడా ఒరిస్సా ప్రాంతం నుంచే చేశారు, ఆంధ్రప్రదేశ్ లో. సో వాళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున సప్లై చేస్తారా అని చూసుకుంటున్నారు. వీళ్ళు ఆల్రెడీ పాత నేరస్తులు కాబట్టి మల్కాజ్గిరిలో అతని కాంటాక్ట్ అయ్యారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మేము పట్టుకున్న తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఒరిస్సాకి ఎలా కాంటాక్ట్ అయ్యారు అండ్ ఒరిస్సా నుంచి వాళ్ళు హైదరాబాద్ కి ఎందుకు తేవాలనుకున్నారు అన్న దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. బిజినెస్ జరుగుతుంది అనేది మాకు డౌట్. అంటే ఫర్దర్ గా మనము వీళ్ళు తెచ్చేటప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో కొంతవరకు మనకు ఐడియా ఉంది. దాని మీద మనం ఫర్దర్ గా డెవలప్ చేసి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందన్న. మరోవైపు ఎస్పోటీ ఎల్బీ నగర్ బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన మరో ఆపరేషన్లో 2 అంతర్రాష్ట్ర హ్యాషిష్ ఆయిల్ పెడ్లర్స్ అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారుగా 14 కిలోల హ్యాషిష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ సుమారుగా 1,75,00,000 ఉంటుందని వెల్లడించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో సాగుతున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాల సరఫరా వెనుక ఇంకా ఎవరెవరున్నారు, నిందితులకు ఆయుధాలు, హ్యాషిష్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చాయి, హైదరాబాద్లో ఎవరికి సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.